తను విన్నది, తను చూస్తుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పొద్దున్న నుంచి ఎంతో ఓర్పుగా మరి ఇంకా శిబిరాలు ఉన్నాయన్నా కూడా అన్నిటికీ వెళ్దామని చెప్పేసి మన ముందుకు వచ్చిన జ్యోత్స్నా గారు ఇప్పుడు మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. జై అమరావతి, జై అమరావతి. ముందుగా ఒక్కసారి మన అమరావతి అమరవీరులకి ఒక్కసారి నివాళులర్పిస్తూ జోహార్ అర్పిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిద్దామండి అందరం కూడా. దయచేసి అందరం జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు. ఒక్కటి ఆల్రెడీ మాతోటి అంటే మేము పొద్దున్నే వస్తామనుకుని కొంచెం లేట్ అయినందుకు మనందరినీ క్షమాపణ కోరుతూ ఒకటే అండి, పొద్దున్న మేము బయలుదేరినప్పుడు సరే ఒక 5-6 శిబిరాలు చూసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ ఉద్దేశం కూడా ఒకటే, ఏంటి అని అంటే వచ్చి ఇక్కడ ఎవరైతే ఇన్ని రోజులుగా అంటే 376 రోజుల నుంచి పోరాటం చేస్తున్నటువంటి మహిళలకి మేము కూడా ఉన్నామని ధైర్యం ఇవ్వడానికి తప్పించి మేము ఇందులో చేయగలిగింది ఏమీ లేదు. మేము అధికారంలో లేవు, మేమేం చేయలేము. సో కాబట్టి ఒక ధైర్యాన్ని, ఒక మద్దతుని మేము తెలపడానికని ఇంత దూరం వచ్చాం. కానీ వెళ్ళిన ప్రతి శిబిరంలో ఒక కన్నీటి గాథ పెట్టడం, ప్రతి శిబిరంలో ఖచ్చితంగా మేము ఇంట వద్దనుకున్నా సరే గంటకు మించినటువంటి సమయం పడుతోంది ఖచ్చితంగా. ఎందుకనంటే అండి, మనం ఇవాటి రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు కదా. మనందరికీ ఇక్కడ గుండెలు ఉన్నాయి, ఆ గుండెల్లో మనసు ఉంది. మనసులో ఎవరన్నా ఏదన్నా ఏడిస్తే అయ్యో అనిపిస్తుంది, ఎవరన్నా పోరాటం చేస్తుంటే ఎందుకు చేస్తున్నారా అని అడగాలనన్నా కొంచెం ఇక్కడ ఒక బుర్ర ఉంటుంది కదా. ఆ జగన్మోహన్ రెడ్డికి అది లేక, ఒకవేళ కనుక నిజంగా ఆయన నిజాయితీగా 3 రాజధానుల్లో ఏదో అని చెప్పాడు కదా, నిజంగా ఆయన మనసులో అది కరెక్ట్ గా అనుకుని ఉంటుంటే ఇన్ని శిబిరాలు, ఇవాళ మేము పొద్దున్న నుంచి 10 శిబిరాలు తిరిగాం. సో ఆయన కూడా ఏదో ఒక శిబిరానికి వచ్చి నిజంగా అమ్మ మీరు ఎందుకు చేస్తున్నారు, ఒకటే ప్రశ్న, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు దీక్ష చేయడానికి కారణం ఏంటి, మీకేం కావాలి. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అంటే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. ఆయన ప్రజలు నాకు ఓటు వేసారా వేయలేదా అనేది కాదు, ఏ రాష్ట్రంలో ఏ మూలన ఉన్నటువంటి ప్రజలైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టయితే అది 1 గ్రామమా 2 గ్రామాల 29 గ్రామాల 13 జిల్లాల కాదు, ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా సరే వెళ్ళి మీ ఇబ్బంది ఏంటి అని కనీసం అడగాల్సినటువంటి కనీస బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి దాన్ని కూడా విస్మరిస్తూ నేను చెప్పిందే వేదం, నేను చేసేదే శాస్త్రం అన్నట్టుగా ముందరికి వెళ్ళిపోతూ ఒక నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నాడు. ఎవరైతే కాదు అని ఎవరైతే అంటారో వాళ్ళ మీద కేసులు పెడతాడు. దాని పర్యవసానమే అయ్యా నువ్వు తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయం తప్పయ్యా, మాకు రాజధాని ఒకటే, అది అమరావతి రాజధాని అని మనం గట్టిగా చెప్పినందుకు ఇవాళ రోజున అమరావతి ప్రాంతంలో 3000 మంది మీద కేసులు పెట్టారు. అందులో 1200కు పైగా మహిళల మీద కేసులు పెట్టారు. ఆ రోజు వరకు గృహిణులుగా ఉన్నటువంటి మహిళలు, అసలు రాజకీయం అంటే ఏంటో తెలియని మహిళలు ఇవాళ ఆవిడ కూడా చెప్తున్నారు, ఆవిడకి అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు, పోలీస్ కేసు ఏంటో తెలియదు, పోలీసులు ఏంటో తెలియదు, అసలు దీక్షలు ఏంటో తెలియదు, శిబిరాలు ఏంటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. తెలిసిందల్లా పొద్దున్న లేచి మన కుటుంబాన్ని మనం ఎలా
బాగుపరుచుకోవాలా అనేటువంటిది ఒకటే తప్పించి నా పిల్లల్ని ఎలా గట్టిగా మంచిగా పెంచుకోవాలా, నా పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ని నేను ఎలా ఇవ్వాలా అనే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఇవాళ రోజున రోడ్డు మీద కూర్చొని దీక్ష చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అసలు అంటే మేము చాలాసార్లు టీవీలో చూసామండి, చాలాసార్లు సోషల్ మీడియాలో చూసాం. నా బంధువులు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పంపించారు. జుట్లు బట్టి లాగేసి, రెక్కలు బట్టి లాగేసి, చీరలు బట్టి లాగేసి, ఇలా ఎత్తి బళ్ళల్లో వేసేసి, అంటే ఒక టెర్రరిస్ట్లతో చేసేటువంటి ఒకటి ఏదైతే ఒక బిహేవియర్ ఉంటుందో అది కూడా మహిళలతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను టీడీపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధిగా కాదు, నిజంగా ఒక మహిళగా మహిళలకు మీరు ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవాళ రోజున, విలువ ఇవాళ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వట్లేదు అనేటువంటిది చాలా డంకాపదంగా మేము చెప్తున్నాం. అందుకే మహిళ అంటేనే ఓర్పు, మహిళ అంటేనే సహనం, మహిళకు ఉండేటువంటి ఆ ఓర్పు సహనమే ప్రతి చోట కూడా. అందుకే అంటాం మనం భూదేవికి ఉన్నంత సహనం అంటాం ప్రతి చోట. కానీ ఆ సహనాన్ని, ఆ ఓర్పుని ఇవాటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షిస్తున్నారు. ఎన్ని రోజులు పరీక్షించగలరు? ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరిన రోజున అది ఇట్లా బడబాలనంగా ఎప్పుడైతే బరస్ట్ అవుతుందో ఆ రోజున దాన్ని తట్టుకునేటువంటి శక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా అనేటువంటిది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. మేము రాష్ట్రం దాటి, మా రాష్ట్రం దాటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకి మేము ఉన్నాం, మీకు ఏమి ఇబ్బంది ఉందో మేము కూడా మీ ఇబ్బందుల్లో మేము పాలు పంచుకుంటామని మేము చెప్తున్నామే. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఒక్కొక్కళ్ళం వచ్చి మేము ఒక్కళ్ళమేగా, చాలా మంది వచ్చి మీకు మద్దతు తెలిపారుగా, చాలా పార్టీల వాళ్ళు వచ్చి మద్దతు తెలిపారుగా. అలాంటప్పుడు ఇంతమంది వస్తున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ, ఈ ముఖ్యమంత్రి అంటున్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఎందుకు కనీసం ఆ ధైర్యం రావట్లేదు? ఒక్క శిబిరంలోకి వచ్చి కూర్చొని మీకున్నటువంటి బాధలు ఏంటి అని తెలుసుకునేటువంటి ధైర్యం ఎందుకు రావట్లేదు? ఇది ఒకటే ప్రశ్న మనం ప్రశ్నించాలి. సవాల్ ఇదే విసిరాం. ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి శిబిరంలో మేము వెళ్ళిన చోటలా అదే మాట్లాడాం. ఆడపిల్లలు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాం, ఆడపడుచులుగా మేము వచ్చి పోనీ ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలకి, మా అక్కలకి, మా చెల్లెలకి, మా అమ్మలకి, మా పెదనాన్నలకి అందరికీ కూడా నిలబడి మేము మీకు ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, మేము మీ వెంట ఉంటాం, మీరు ఉద్యమం చేయండి, మీ వెంట ఉంటాం, మీరు ముందు వరుసలో ఉండండి, మేము మీ వెంట ఉంటాం అని చెప్పి మేము చెప్పగలుగుతున్నామే. ఎన్నికల ముందర అన్నయ్య, మావయ్య, ఇంకేదో అయ్యా, ఇంకేదో అయ్యా అని 100 చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున మేనమావ, అదే అంటున్నారు, మేనమావ, అన్నయ్య అన్నీ కూడా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ఇంతమంది పసి పిల్లల్ని వేసుకొని కూడా కూర్చుంటున్నారే, మరి ఎందుకు వచ్చి మీరు వాళ్ళతోటి మాట్లాడట్లేదు అనేటువంటిది మా బాధ, మా ప్రశ్న కూడా అదే. గన్ను కన్నా ముందర జగన్ వస్తాడన్నాడు, గన్ను పోయింది, జగను పోయిండు, అన్ని పోయినాయి. రోజు గత 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 పైచిలుకు అమ్మాయిల మీద, మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు, 100లకు పైగా దొమ్మి కేసులు, 100కి పైగా ఎక్కడికక్కడ అరాచకంగా జనాల్ని కొడుతున్నారు, నిన్నటికి నిన్న చంపేశారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రాన్ని వాళ్ళు నిజంగా కూడా అరాచక రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి ఒక డౌట్ అయితే పక్క రాష్ట్రంలో ఉన్న మాకు కూడా కలుగుతున్నప్పుడు మరి మీకు కలగడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నాం, జేఏసీ ఏ నిర్ణయానికి మీరు నిర్ణయం తీసుకున్నా సరే, ఏ పిలుపుకి మీరు పిలుపునిచ్చినా సరే ఖచ్చితంగా తెలంగాణ తెలుగు మహిళ మీకు సపోర్టివ్ గా ఉంటుంది. మేము ఖచ్చితంగా మద్దతుకు వస్తాం. ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రాబబ్లీ చెయ్యబోయేటువంటి ఉద్యమాల్లో ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమంగా అమరావతి చిరస్థాయిలో మిగిలిపోతుంది. అది మహిళలు ముందుండి నడిపించేటువంటి ఒక ఉద్యమంగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటామండి. మీరు ఏ పిలుపునిచ్చినా సరే మేము మీ తోడుగా ఉంటాం. హైదరాబాద్ జేఏసీ వాళ్ళు మాకు ప్రతి చోట అక్కడ వారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడ మేము ఆల్రెడీ వాళ్ళకి ప్రతి చోట కూడా మేము వారితో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. ఫర్దర్ గా కూడా ఇంకా ఏది కూడా మీరు ఏ పిలుపునిచ్చినా సరే ఖచ్చితంగా మేము హైదరాబాద్ జేఏసీ వాళ్ళతో కలిపి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. ఒకటే మాట, జై అమరావతి. మీ పోరాటానికి ఎక్కడా తిరుగులేదు, ఖచ్చితంగా సాధించి తీరుతారు. విజయం మనదే. కొంత ఓర్పు, కొంత సహనం, ఇంకొంత టైం అంతే. అందుకే
జై అమరావతి, జై అమరావతి. పిడికిలెత్తి గళమెత్తి గొంతెత్తి పైకి మరొక్కసారి జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒక్క నిమిషం అండి.